కళ్యాణదుర్గం పట్టణంలోని అక్కమ్మగార్ల ఆలయం సమీపంలో లక్ష్మీ వెంకటేశ్వర వే బ్రిడ్జి వద్ద టన్నుల్లో తూకాలు మోసం చేస్తున్న వ్యాపారిని చీనీ రైతులు పట్టుకున్నారు. లక్షల్లో టోకరా వేస్తున్నారని, చీనీ రైతులతో పాటు మొక్కజొన్న వేరుశెనగ రైతులను కూడా మోసం చేశాడని ఆరోపణలు రైతులు చేశారు. రాత్రికి రాత్రే వే బ్రిడ్జి కూడా తొలగించిన వ్యాపారిని పోలీసులకు అప్పగించారు రైతులు. సొంత వే బ్రిడ్జి కాటా అడ్డం పెట్టుకుని చీనీ మొక్కజొన్న వేరుశెనగ టన్నుల కొద్దీ తక్కువ తూకాలు చూపిస్తూ లక్షల్లో డబ్బు దోచుకున్నాడని రైతులు ఒక వ్యాపారిని కళ్యాణదుర్గం పట్టణ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని అక్కమ్మ గార్ల ఆలయం సమీపంలోని లక్ష్మీ వెంకటేశ్వర వే బ్రిడ్జి వద్ద వెలుగు చూసింది. గూబినపల్లి గ్రామానికి చెందిన రైతులు తిప్పన్న చౌదరి తదితరులు తెలిపిన వివరాల మేరకు వ్యాపారస్తుడు రామూర్తి మొక్కజొన్న వేరుశెనగ వ్యాపారంతో పాటు చీనీకాయల కొనుగోలు నిర్వహిస్తూ సొంతంగా వే బ్రిడ్జి కూడా పెట్టుకున్నాడు. రైతుల నుంచి కొనుగోలు చేసిన పంట తన ఖాతాలోనే తక్కువ తూకాలు చూపిస్తూ భారీగా డబ్బులు మోసం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. అనుమానం రావడంతో రైతులు అనంతపురంలోని సుధీర్ వే బ్రిడ్జిలో చీనీకాయల తూకం వహించగా అసలు విషయం బయటపడింది. టన్నుల కొద్దీ తేడాలు రావడంతో రైతులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. దీనిపై రామూర్తిని నిలదీయగా కాటా రిపేరులో ఉందంటూ బుకాయిచ్చాడని కూడా తెలిపారు. రైతులు పెద్ద ఎత్తున వే బ్రిడ్జి వద్దకు చేరుకొని అక్కడ అతన్ని ప్రశ్నించారు. భయంతో రాత్రికి రాత్రే వే బ్రిడ్జిని కూడా పూర్తిగా తొలగించారని రైతులు ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన గూబనపల్లి విట్లంపల్లి రైతులు దుకాణం వద్దకు చేరుకొని అక్కడే తూకం మిషన్లు బయటకు పడేసి షాప్ షట్టర్ కూడా మూసివేశారు. అనంతరం కాటా నిర్వాహకుడు వ్యాపారి రామూర్తిని పట్టుకుని పట్టణ పోలీస్ స్టేషన్కు కూడా అప్పగించారు. మోసానికి పాల్పడిన నిర్వాహకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కళ్యాణదుర్గం పట్టణ సి హరినాథ్కు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే మోసానికి పాల్పడ్డ వ్యక్తిని స్టేషన్లో కూర్చోబెట్టి రైతులను బయటికి పంపించారని, పోలీసుల తీరుపై కూడా రైతులు అసహనం వ్యక్తం చేశారు. దళారుతో చేతులు కలిపి చీనీ మొక్కజొన్న వేరుశెనగ పంటను రైతులను మోసం చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. సొంత వ్యాపారానికి సొంత కాటా అడ్డం పెట్టుకుని టన్నుల కొద్దీ తక్కువ తూకాలు చూపిస్తూ రైతుల కష్టార్జితాన్ని రామూర్తి లక్షల్లో దోచుకున్నాడని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని వారు కోరారు. దాదాపు 2.5 టన్నులు డిఫరెన్స్ వస్తూ ఉండదు బండికి. నాకెవరో చెప్తూ అవసరం అవన్నీ నా పేరు ప్రతాప్ చౌదరి, మాది గూబినపల్లి గ్రామం. నేను 13 ఎకరాల్లో చీనా తోట వేశాను. నిన్న కటింగ్ పెట్టి 2 బండ్లు 2 లారీలు పోసుకొచ్చి కాటా వేస్తే ఒక కాటా వచ్చి 20 టన్నుల 80 కేజీలు వచ్చింది. అదే కాటా అనంతపూర్లో వేస్తే 22 టన్నులు వచ్చింది. నేను టన్ను వచ్చి 65,000 అమ్ముకున్నాను. నాకు 2 టన్నులు నష్టపోతుంది ఒక బండికే.
3 బండ్లు అమ్ముకున్నాను నేను. ఒక బండి కరెక్ట్ వేరే చూస్తే కరెక్ట్ వచ్చింది, వేరే బుజ్జ పోతే. దీంట్లో 2 బండ్లు వేసాను. 2 బండ్లు 4 టన్నులు రాసి వచ్చింది నాకు. 4 టన్నులకు కానీ 65,000 లెక్కేసుకున్నాను. అంత లాస్ వచ్చింది నాకు. వీటిని చాలా మోసం చేస్తాను. నొక్కునే కాదు, చాలా మంది రైతులు చాలా ఒక్క నెల నుంచి బండి తోలుతారు. రోజు 4 బండ్లు తోలుతాం కాటాకు. ఎంతమంది మొన్న ఈరోజు బయటపడింది. ఆయన శ్రీలక్ష్మి వెంకటేశ్వర గురించి రామ్మూర్తి, ఆయన పేరు రామ్మూర్తి. పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇస్తాం మేము, అది చూస్తామంటున్నారు. ఆయన లోన్ పెట్టుకుని ఆయన మరణాలు చేస్తున్నారు. ఈ రాజకీయ నాయకులు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మేము 10 ఏళ్ళ నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నాం.